శరీర కదలికలు మెరుగ్గా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. అంతర్గత అవయవాలను రక్షించడంలోనూ బోన్స్ దే ప్రముఖ పాత్ర. అయితే కొందరిలో ఎముకల సాంద్రత వేగంగా తగ్గుతుంటుంది. దీనివల్ల ఎముకల నొప్పి, విరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఎముకలు బలహీనపడేందుకు ప్రధాన కారణాలు ఏవి? దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహార అలవాట్లు ఫాలో అవ్వాలి? అనే విషయాలను చూసేయండి. ఎముకల సాంద్రత తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. వయసు పెరగడం వల్లనే కాకుండా కొన్ని అలవాట్ల వల్ల కూడా బోన్స్ దెబ్బతినే రిస్క్ ఉంటుంది. స్మోకింగ్ చేసే వారిలో, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఎముకలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, విటమిన్ డి లోపం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంటుంది. రోజులో 3 కప్పుల వరకు టీ లేదా కాఫీ తాగితే ఎముకలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అతిగా తీసుకుంటే మాత్రం కెఫిన్ వల్ల ఎముకల సాంద్రతకు చెడు జరిగే అవకాశం ఉంటుంది. మితంగా తీసుకుంటే ఎఫెక్ట్ అంతగా ఉండదు. అలాగే వివిధ గాయాల వల్ల కూడా ఎముకల సాంద్రత తగ్గుతుంది. శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం ఉన్న ఎముకలు బలహీనపడతాయి. వివిధ రకాల వ్యాధులు లేదా గాయాల వల్ల కూడా వీటి సాంద్రత దెబ్బతింటుంది. అందుకే కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. రోజు కాసేపు ఎండకు ఉండాలి. పెద్దవారికి రోజుకి దాదాపు 1200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, చీజ్, ఆకుకూరలను తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా అధికంగా ఉప్పు తినడం ద్వారా శరీరం నుంచి కాల్షియం బయటకు పోతుంది. అందుకే ఉప్పును మితంగా తీసుకోవాలి. ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం చాలా అవసరం. ఎక్సర్సైజ్లు వెన్నెముకను బలంగా మారుస్తాయి. నిద్ర తగినంత లేకపోయినా బోన్స్ కు చేటే. అందుకే రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. ఎక్కువగా కూర్చొని పనిచేసే వారిలోనూ ఎముకల సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ. వ్యాయామంతో పాటు యోగా, ధ్యానం వంటివి ఎముకల ఆరోగ్యానికి సాయపడతాయి.